ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం చెందినదని, ప్రధానంగా నిరుద్యోగ యువతను మోసగించినట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆలగడ్డ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఘాటైన విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో భూమా అఖిలప్రియ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫలం చెందిందని, ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మోసం చేసినట్లు విమర్శించారు. ఆలగడ్డ నియోజకవర్గంలో పుట్టడమే శాపంగా రైతులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. నంద్యాల, బనిగానపల్లె మార్కెట్ యార్డులలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, కానీ ఆలగడ్డలో ఏర్పాటు చేయలేదని, రైతులు ఏం పాపం చేశారో చెప్పాలని విమర్శించారు. ఎంత దారుణంగా ఉన్నారంటే రైతుల పరిస్థితి, అమ్ముకోలేక మొక్కజొన్న రేటు లేక అల్లాడుతున్నారు. ఒక పక్క జొన్నలేమో పక్కన వేరే ఊర్లలో కొంటున్నారు, మన దగ్గర ఏమో కొనుగోలు కేంద్రాలు లేవు, ఏమీ లేవు. కనీసం ఆర్లగడ్డలో పుట్టిన పాపానికైనా ఈ పరిస్థితి రాదు రైతులకి. నంద్యాల వాళ్ళకేమో ఆడ కొంటున్నారు, బనానపల్లెలకి కొంటున్నారు, అందరికీ కొంటున్నారు, ఆత్మకూరులో కొంటున్నారు. ఏం ఆర్లగడ్డ జనాలు ఏం పాపం చేసుకున్నారు? ఒక్కటన్నా ఈరోజు జొన్నలు కొంటున్నారు, ఎందుకు కొనట్లేదు? సమాధానం అన్నా చెప్పండి, ఎందుకు కొనుగోలు చేయట్లేదు అనేది. మీ గోళ మీది, మీ మార్కెట్ యార్డు మాకు అది అనవసరం. నువ్వు జనసేన వాడికి ఇచ్చుకుంటావు, ఇది నీ అడ్డానో ఎవరు అడ్డానో మాకు అనవసరం. అది వాడికి ఇవ్వకపోయినా ఉన్న మార్కెట్ యార్డు కొనుగోలు చేయండి. ఎవరు చేస్తే మాకేం పోతుంది? వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే రైతులు అల్లాడుతున్నారు. నీళ్ళు ఇస్తే సరిపోదు, నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నీళ్ళు వచ్చే నీళ్ళు నువ్వేం ఇచ్చేది ఏం లేదాడ. రైతులకు మద్దతు ధర ఇచ్చింది నేనే అని చెప్పుకో, తెచ్చింది నేనే ఆలగడ్డ అని చెప్పుకో, ఇచ్చి రైతులు కాపాడు. దానిల మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీ ఉద్యోగాలు నువ్వు ఇస్తావనే దాన్ని కూడా వదిలేసినారు జనాలు. ఈయన ఎట్లా చెప్పేవన్నీ అబద్ధాలే అని. ఇంకా గేట్లు చెప్పినావు, ఆర్లగడ్డకి ఉచితంగా గేట్లు అన్నావు. ఎవడు వ్యాపారస్తుడు వచ్చి అమ్ముకున్నా మేము గేట్లు వసూలు చేయమన్నారు. ఆఖరికి ధాన్యం కొనడానికి వచ్చే లారీలు రైతులు ఎక్కడికైనా తీసుకుపోయే దీనికి కూడా, ఎరువులకు కూడా గేట్లు వసూలు చేసే దిక్కుమాలిన పరిస్థితిలో ఈరోజు ఆర్లగడ్డ ఉంది. అన్నిటికీ వసూలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన కొత్త పింఛన్లు, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగాల కల్పన వంటి హామీలు కేవలం మాటలకే పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక డంపు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదని, ఎక్కడ ఉందో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు. కాలయాపన చేయటం తప్ప ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. ఏ మాట ఎత్తితే అబద్ధమే. సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది. ఎక్కడికి పోయిందో మహాతల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయమ్మా ఉద్యోగాలు? 5,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడమ్మా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం. అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. కనీసం ఒక కొత్త పెన్షన్ లేదు. ఏ దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? రోడ్లు చూడండి, ఈరోజు చాగమరి మండలంలో మేము పోయి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినారు. మేము వస్తున్న టగటగటగా రోడ్లు వేస్తామన్నారు. ఏ రోడ్లు వేసినారు? ఏ రోడ్డు చూసినా గుంతలమయం. గత ప్రభుత్వంలో మేము వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు కూడా ఏ రోడ్లు కూడా వేసినవి లేవు. అప్పుడు శాంక్షన్ అయిన వర్కులు తప్ప. ఏమన్నా అంటే చాలు, నీళ్లు నేనే ఇచ్చినాను ఆలగడ్డ ప్రజలకి, ఇంకా గాలి నేనే ఇచ్చినానని చెప్తారు. తినడానికి తిండి ఇచ్చినామంటున్నారు. నేను ఒక పని చేయమ్మా, అదే చేతో గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకో. అది కూడా నీ పేరే చెప్పుకుంటాం. నీకు గుర్తుందో లేదో అఖిలప్రియ గారు, గతంలో బేల్దారులందరినీ పెట్టుకొని మీటింగ్ పెట్టి ఇసుక దొరకట్లేదు, ఇసుక అధిక రేటు, రైతులు బేల్దారులందరూ నాశనం అయిపోయినారండి. ఈరోజు ఏమైపోయినారు? ఆ బేల్దారుల మీద నీ ప్రేమ ఏమైపోయింది? బిల్డింగ్లు కట్టే వాళ్ళ మీద నీకు ప్రేమ తగ్గిపోయిందా? లేకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి రోడ్ల మీద అడకదనే పరిస్థితికి వచ్చినారు. ఎవరు కడుతున్నారు? ఒక్క బిల్డింగులు లేవు, ఏమీ లేవు. వాళ్ళ పరిస్థితి ఏమో వలసలు పోయే పరిస్థితి. ఈరోజు ఎక్కడెక్కడికో నెల్లూరుకి, ఒంగోలుకి పోయి, అక్కడ కర్నూలు అక్కడెక్కడ పోయి పని చేసుకునే పరిస్థితికి వచ్చినారు.
అంటే ఎంత దారుణంగా ఉంది ఆర్లగడ్డలో పరిస్థితి అంటే, ఇసుక దొరకదు, దొరికితే డంప్ యార్డ్ ఉంది ఆర్లగడ్డలో. వాడు అసలు ఏ రోజు ఆ డంప్ కాంట్రాక్టర్ ఎవడో కానీ మాకు తెలియట్లేదు, కానీ వాడు ఏం చేస్తున్నాడో ఇసుక వాడు బిల్లులు చేసుకుంటున్నాడో అడిగిపోతుందో అర్థం కావట్లేదు. ఒక్క డంప్లో కూడా ఒక రోజు కూడా ఇసుక ఉండదు. ఇప్పటికైనా నేను చేస్తావో చేయవో మాకు అనవసరం, రైతులను ఆదుకో. మీరు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా రైతు ఎక్స్పెక్ట్ చేసేది అవన్నీ కాదు. పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తే రైతు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషిస్తాడు. ఈరోజు మేము కోరేది ఒకటేనండి, నువ్వు నీళ్ళు ఇచ్చినావు, గాలి ఇచ్చినావు, హాస్పిటల్ కట్టినావు, ఇవన్నీ వద్దు. ఆ రైతుకి ఆ గిట్టుబాటు ధర నువ్వే ఇప్పించు, మేమే నీకు సన్మానం చేస్తాం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.